ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరిలా ఉన్నారు. అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, లక్ష్మీదేవి నీ గుమ్మంలో దుఃఖిస్తోంది, కన్నీళ్లు పెట్టుకుంటోంది, విలవిల్లాడిపోతోంది. నీ ఇంట్లోకి రావాలని, నీకున్న కష్టాలను తొలగించాలని, నీ ఇంట్లో దరిద్రం తొలగించాలని డబ్బుల కట్టలతో, బంగారపు కాసులతో నీ గుమ్మంలో అడుగుపెట్టిన లక్ష్మీదేవి అక్కడ కూర్చొని దుఃఖిస్తోంది. నీ ఇంట్లోకి రాలేక అల్లాడిపోతోంది. దానికి కారణం నీ వంటగదిలో ఉన్నటువంటి ఈ ఒక్క వస్తువే. ఈ ఒక వస్తువుని నువ్వు గనక వెంటనే తీసి బయట పడేశావు అంటే లక్ష్మీదేవి నవ్వుతూ, గజ్జల శబ్దంతో, గల్లు గల్లుమంటూ డబ్బుల సంచులతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది. నీకు తెలుసు, లక్ష్మీదేవి ఏ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుందో, ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇంట్లో దరిద్రానికి, కష్టాలకి, కన్నీళ్లకి తావుండదు. అక్కడంతా కూడా ఆనందాలు, ఐశ్వర్యాలు, సంతోషాలు, ఆరోగ్యాలే ఉంటాయి. అలా నీ ఇంటిని ఒక నందనవనంగా మార్చాలని వస్తున్న లక్ష్మిని ఆపుతున్నటువంటి ఒక వస్తువు నీ వంటగదిలో ఉంది. అది ఎక్కడ ఉందో, నువ్వు ఏ డబ్బాలో దాచిపెట్టావో ప్రతి ఒక్కటి కూడా చెబుతాను బిడ్డ. నీ మనసులో రావచ్చు, అలాంటివి ఏమీ లేవు బావా, నేను ఎప్పటికప్పుడు కూడా అన్ని చూస్తూనే ఉంటాను కదా అని. నీకు తెలియని వస్తువే అక్కడ ఉంది. నా కళ్ళకు కనపడుతోంది, కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అంతెందుకు, గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవికి వెంటనే ఆ వస్తువు మీద చూపు పోయింది అంటే అది ఎంతటి భయంకరమైన వస్తువో నువ్వే ఆలోచించు. అంతేకాదు తల్లి, ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చున్న లక్ష్మీదేవి పక్కన ఇంకొక శక్తి నవ్వుతూ ఉంది. ఆ శక్తి ఎవరో తెలిస్తే ఉలిక్కి పడతావు, గుండెల్లో వణుకు పుడుతుంది. జాగ్రత్తగా విను. ఈ రోజు నీ జీవితం మారే రోజు తల్లి. వదులుకున్నావంటే ఈ దరిద్రంలోనే కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. జాగ్రత్త. నా బిడ్డ ఆనందంతో, ఐశ్వర్యంతో ఉండేది చూడాలనే ఈ సాయి కోరిక. నీ సాయి కోరికను తీరుస్తావు కదూ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీరు మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకున్నా, ఎక్కడెక్కడో తిరిగామండి, సరైన ఫలితం లేక అల్లాడిపోతున్నామండి, మా సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాము అని నిరాశ చెంది ఉన్నా ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఎందుకంటే ఈయనకు జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఎలాంటి ముండి సమస్యలను ఇచ్చినా వాటికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. మీకు మీ కష్టాలు తీరే రోజు, మీ సమస్యల నుంచి బయటపడే రోజు వస్తే మాత్రమే బాబా గారు ఈ గురువు గారిని మీ కంట పడేలా చేస్తారు. అలా కంటపడిన క్షణాన ఏ మాత్రం వదులుకోకండి. మీ కష్టం తీరే రోజు ఇదే అని నిర్ణయించుకుని ఒక్కసారి కాల్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్య నుంచి బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి సమస్యలకైనా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈరోజు నేను చెప్పబోయే విషయం విన్నావు అంటే చాలా ఆశ్చర్యపోతావు. నీ గుండెల్లో కొంచెం కంగారు, గుబులు, భయము అన్నీ కూడా పుడతాయి. అయినా కూడా నువ్వు భయపడకు. ఎందుకంటే నీ సాయి ఉన్నాడు, నిన్ను కాపాడుకుంటాడు. అందుకే అంటున్నాను, ఈరోజు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్ని, నీ ఆలోచనలను పూర్తిగా మార్చేయబోతోంది. చాలా రోజులుగా కూడా నిన్ను చూస్తూనే ఉన్నాను. నీ కష్టాలు విన్నప్పుడు నా మనసు చాలా బాధకు గురైంది తల్లి.
నువ్వు పడుతున్న బాధలు, రాత్రిపూట నువ్వు కారుస్తున్న కన్నీళ్లు, లోపల ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూ నువ్వు నటిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా నా మనసు తరుక్కుపోయింది తల్లి. ఎందుకు ఇంతటి భయంకరమైన కష్టాలు నీకే వస్తున్నాయి, ఎందుకు నిన్నే వెంటాడుతున్నాయి అని నేను లోతుగా ఆలోచించి పరిశీలించినప్పుడు, నీ జీవితాన్ని ఒక్కసారి లోతుగా చూసినప్పుడు నాకు కనిపించింది ఏంటో తెలుసా? ఒక భయంకరమైన నిజం బయటపడింది తల్లి. అది నా కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఆ క్షణమే నా గుండె నీరు గారిపోయింది. నీ దరిద్రానికి, నీ అప్పులకు, నీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణము ఏంటో తెలుసా? నీ గ్రహచారం కాదు, నీ గోచారం కాదు, లేక ఎవరో నీ మీద చేసిన చేతబడులో కాదు. ఆ కారణం నీ ఇంట్లోనే ఉంది. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజమే. నీ ఇంట్లోనే, నువ్వు రోజు తిరిగే ఆ ఇంటి వాతావరణంలోనే, నీ వంటగదిలోనే ఉంది. ఒక భయంకరమైన వస్తువు దాగి ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని నీ ఇంటి గుమ్మం దగ్గరే ఆపేస్తోంది తల్లి. ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా ఆ తల్లి నీ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోవటానికి కారణం ఆ వస్తువే. దానిని నువ్వు వెంటనే గుర్తించి బయటికి పడేయకపోతే ఈ కష్టాల సుడిగుండం నుంచి నువ్వు ఎప్పటికీ బయటపడలేవు. నేను ఈ మాటలు నిన్ను భయపెట్టడానికి చెప్పట్లేదమ్మా, కళ్ళు తెరిపించడానికి చెబుతున్నాను. ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకు, చివరి వరకు చూడు. ఎందుకంటే నీ కష్టాలకు పరిష్కారం దొరికే రోజు ఈ రోజు. నీ కష్టాలు కన్నీళ్లు దూరమయ్యే రోజు ఈ రోజు. శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో, గుప్త నిధులతో నీ ఇంట్లో అడుగు పెట్టే రోజు ఈ రోజే. అందుకే మరీ చెబుతున్నాను, అమ్మను కాదనకు, అమ్మను ఆహ్వానించు. శ్రీ మహాలక్ష్మి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు సువర్ణ నిలయంగా మారిపోతుంది. అందుకని చెబుతున్నాను, నువ్వు పడుతున్న కష్టాలు తొలగిపోవాలని, నీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెట్టాలని ప్రత్యేకంగా నీ సాయి కోరుకుంటున్నాడు తల్లి. నీ కష్టాలను తీర్చే సమయం వచ్చేసింది. నీ కన్నీళ్లు తొలగిపోయే సమయం వచ్చేసింది. నాకు తెలుసు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు, ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలుసు, ఎంత మానసిక ప్రశాంతత లేక అల్లాడిపోతూ నలిగిపోతున్నావో నాకు తెలుసు. కానీ ఈ రోజు నేను చెప్పే ఒక చిన్న పని నువ్వు చేస్తే నీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. నువ్వే ఆశ్చర్యపోతావు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కష్టాలున్నాయి చూడు తల్లి, చెప్పుకోలేని దారుణంగా ఉన్నాయి. కానీ ఎవరికి చెప్పుకోలేవు, లోపలే దాచుకుంటావు. పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తావు, కష్టపడతావు, ఎంతో నిజాయితీగా ఉంటావు. కానీ చేతిలో చిల్లిగవ్వ నిలబడదు. నిజమేనా? డబ్బు వస్తుంది, కానీ అది ఎలా వస్తుందో అలానే, ఇంకా చెప్పాలంటే వచ్చిన దానికంటే రెట్టింపు వేగంతో ఖర్చు అయిపోతుంది. డబ్బు వచ్చేటప్పుడు తాబేలులా వస్తుంది మెల్లిగా నడుచుకుంటూ, అది వెళ్ళిపోయేటప్పుడు కుందేలు కంటే వేగంగా వెళ్ళిపోతుంది. నిజమేనా? ఎలా ఖర్చు అవుతోందో తెలియట్లేదు. నిజమేనా? ఉదయం ఒక 10,000 రూపాయలు నీ చేతికి వస్తే సాయంత్రానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక అప్పు లేదా ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బుని తీసుకెళ్లిపోతుంది. అప్పుల బాధలు నిన్ను నిలువునా దహించి వేస్తున్నాయి. ఒకరి దగ్గర అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేస్తున్నావు. అది తీర్చడానికి మళ్ళీ ఇంకో అప్పు, ఇలా వడ్డీలు, చక్ర వడ్డీలు పెరిగిపోయి చివరికి ఎలా అయిపోయిందంటే ఆ అప్పుల వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తేనే భయంతో వణికిపోయే స్థితికి వచ్చేసావు తల్లి. నిజమేనా? ఒక్కొక్కసారి నీ ఫోన్ మోగిందేంటి గుండెలు గుబులు రేగిపోతుంది. ఎవరు అప్పులు వాళ్ళు చేశారో అంటూ కంగారు పడిపోతావు. నీ గుండె రైలు కంటే వేగంగా పరిగెడుతుంది. సమయానికి తిండి ఉండదు, కంటారా నిద్ర ఉండదు. నిజమే కదా? ఇవన్నీ అనుభవిస్తున్నావా? లేదా గుండెల మీద చేయి చేసుకుని చెప్పు. నీ ఫోను మోగితే చాలు గుండె జల్లమంటుంది. ఏ అప్పుల వాళ్ళు ఇంటి ముందు వచ్చి పరువు తీస్తారో అంటూ గుండె గుప్పెట్లో పెట్టుకుని నువ్వు పడే మానసిక క్షోభ ఉంది చూడు, ఎవరికీ చెప్పుకోలేవు. బయటికి వెళ్తే జనాల ముఖం చూడాలన్న భయం, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏ గొడవ వస్తుందో అని భయం. ఇలా ప్రతి క్షణం అనుక్షణం భయంగా బతికేస్తున్నావు తల్లి. నీ భయాన్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఒక బిడ్డ ఇంతలా బాధపడుతూ, భయపడుతూ, కంగారు పడిపోతూ, అన్నిటికీ పిరికితనంతో బతికేస్తూ ఉంటే ఆ బిడ్డ ఎప్పుడు ఎదుగుతాడు అంటూ ఒక తండ్రిగా నా గుండె కోతకు గురవుతూ ఉంటుంది తల్లి. ఇక కుటుంబంలో చూసుకుంటే ప్రశాంతత అనేది మచ్చుకైనా లేదు. ఉందా? నువ్వే చెప్పు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే పెద్ద గొడవలు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోరు. నిన్నటిదాకా బాగానే ఉన్నవాళ్ళు ఒక్కసారి బద్ధ శత్రువుల్లా మారిపోతారు. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు దానికి 10 మాటలు అనేస్తారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ వాతావరణం. వ్యాపారం చేస్తూ ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
వ్యాపారం అంటే వ్యాపారం ఒక్కటే కాదు, నువ్వు చేసే పని ఏదైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, కూలి పనైనా, కులవృత్తైనా, ఏదైనా విపరీతమైన నష్టాలు. నిన్నటి దాకా లాభాల్లో నడిచినటువంటి ఆ వ్యాపారం ఏదైతుందో ఒక్కసారి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో నీకు అర్థం కాలేదు. నువ్వు షాపు తెరిచి ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్న ఒక కస్టమర్ కూడా రాడు. వచ్చిన ఆర్డర్లు చేజారిపోతున్నాయి. నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఆగిపోతున్నాయి. నువ్వు అప్పు ఇచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, కానీ నువ్వు ఆ డబ్బు అడగాలంటే నువ్వు వాళ్ళ దగ్గర భయపడాల్సిన పరిస్థితి. నీ డబ్బు కోసం నువ్వు వాళ్ళ చుట్టూ చెప్పులరిగేలా తిరిగేస్తున్నావు. వాళ్ళు రేపు మాపు అంటూ నిన్ను తిప్పుకుంటున్నారే కానీ ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వటం లేదు. నువ్వు ఎంత నిజాయితీగా వ్యాపారం చేసిన నష్టాలే మిగులుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు ఆర్థిక మానసికంగా కుంగదీస్తున్నాయి. సంపాదించిన డబ్బు అంతా కూడా హాస్పిటల్ పాలవుతోంది. ఒక రోగం తగ్గింది అనుకునే లోపు ఇంకొక రోగం నేనున్నాను, సిద్ధంగా ఉన్నాను, నువ్వు విశ్రాంతి తీసుకోకు అంటూ హాజరైపోతుంది. డాక్టర్ల ఫీజులకి లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళగానే మందుల వాసన వస్తుంది. ఇక పిల్లలు మాట వినట్లేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కన్నీళ్లు ఆగటం లేదు. వాళ్ళ చదువులకి ఫీజులు, అవి కట్టడానికి నువ్వు పడుతున్న అవస్థలన్నీ ఎన్ని కావు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆశలు పెట్టుకున్నావు, కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండదు. వాళ్ళు అడిగింది కొనివ్వలేక ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా నువ్వు పడే మదనం ఎవరికీ కనిపించదు. పెళ్లి వయసుకి వచ్చినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళ వివాహాలు ఎంతకీ కుదరవు. సంబంధాలు వస్తాయి, అన్నీ మాట్లాడుకుంటారు. రేపు నిశ్చితార్థం అనగా ఏదో ఒక సాకు చెప్పి సంబంధం చెడిపోతే గుండె చెరువైపోతుంది తల్లి. వచ్చిన ప్రతి సంబంధం ఇలాగే వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండె కోత తల్లిదండ్రులతో ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సమాజంలో ఎవరైనా ఎదురైతే పిల్లల పెళ్లి గురించి అడుగుతారేమో, ఇంకెప్పుడు పెళ్లి అని అడుగుతారేమో, మొన్నొచ్చిన సంబంధం ఏమైంది అని నిలదీస్తారేమో అని తలదించుకుని గడిపే పరిస్థితి కూడా వచ్చేసింది. ఏ పని చేసినా నువ్వు అందులో అన్ని అడ్డంకులే. చేతిదాకా వచ్చిన అవకాశాలు త్రుటిలో చేజారిపోయాయి. ఇంటర్వ్యూ బాగా రాస్తావు, జాబు వస్తుంది అనుకుంటావు, కానీ రిజల్ట్ రాదు. ప్రమోషన్ వస్తుంది అనుకుంటావు, కానీ నీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళకి అది కాస్త వెళ్ళిపోతుంది. ఇలా అడుగడుగున అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు. నా కష్టాలన్నీ చూసి ఇది నా కర్మ, నా జాతకంలో ఏదో ఒక దోషం ఉంది, నేను ఎవరికి ఏ పాపం చేశానో, ముందు జన్మలో ఎలాంటి ద్రోహం చేశానో, దానివలనే నాకు ఎలా జరుగుతోంది అంటూ నిన్ను నువ్వు తిట్టుకుంటూ బతికేస్తున్నావు. లేదా నీ ఎదుగుదల చూడలేని బంధువులు, స్నేహితులు నీ మీద ఏదైనా చెడు ప్రయోగం చేశారేమో, చేతబడి చేశారేమో అని భయపడతావు. ఇరుగు పొరుగు వాళ్ళ దృష్టి తగిలిందేమో అని అనుకుంటావు, కానీ నిజం ఏంటో తెలుసా? ఇవన్నీ కేవలం కొంతవరకు కారణం ఉండొచ్చు. అసలు కారణం నీ కళ్ళ ముందే ఉంది. నీ ఇంట్లోనే ఒక నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన వస్తువు ఉంది. ఆ వస్తువు నీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేస్తుంది. ఆ వస్తువు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదమ్మా. ఒకవేళ అమ్మవారు నీ ఇంటి గుమ్మం దాకా వచ్చిన ఆ వస్తువులు వెదజల్లే దరిద్రపు శక్తి చూసి గుమ్మం బయట నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో ఆ వస్తువు ఉన్నంత కాలం నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం సున్నా తల్లి. నువ్వు ఒకవైపు దేవుడికి దీపం పెడుతూ ఉంటే ఆ వస్తువు ఇంకొక వైపు నీ ఇంట్లో చీకటిని నింపుతోంది. నీ ఆలోచనను పాడు చేస్తుంది, నీ నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తుంది. అసలు ఆ వస్తువు ఏంటి? అది నీ ఇంట్లో ఎక్కడ ఉంది? అది నీ కళ్ళ ముందే ఉందా? నువ్వు దాన్ని రోజు చూస్తున్నావా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు నీ మనసులో మెదడిని తొలిచేస్తూ ఉండొచ్చు. నేను ఆ వస్తువు ఏంటో చెప్పే ముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి తల్లి. ఇల్లు అంటేనే దేవాలయం లాంటిది. అందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక ఎనర్జీని, ఒక శక్తిని కలిగి ఉంటాయి. అది మంచి శక్తి కావచ్చు, చెడు శక్తి కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. ఒక్కొక్కసారి నువ్వు చేసే చిన్న తప్పులే నీ జీవితంలో అతి పెద్ద కారణాలకి కారణమవుతుంది, కష్టాలకి కారణమవుతుంది. తెలుసా? ఆ వస్తువు ఏంటో నీకు తెలియాలి అంటే నువ్వు నీ ఇంటిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు ముఖ్యంగా వంటగదిని చెప్పాను కదా, నీ వంటగదిలో ఉన్నటువంటి ఈ భయంకరమైన వస్తువే శ్రీ మహాలక్ష్మీదేవిని పట్టి ఆపుతోంది అంటూ, ఆ పక్క లక్ష్మీ అమ్మవారి పక్క ఇంకొక శక్తి పక్క పగలబడి నవ్వుతోంది. ఆ శక్తి ఎవరో తెలిస్తే గుండె జల్లుమంటుంది అన్నాను, గుర్తుందా? రెండో చెబుతాను విను. నీ ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు డబ్బా, నీ ఉప్పు డబ్బా మీద నువ్వు వంటల్లో ఉప్పు వాడుకోగానే
లేదా నువ్వు పదార్థాల్లో ఉప్పు వాడుకోగానే దాని మూత చక్కగా పెట్టేస్తున్నావా, లేదా తెరిచి అలా ఓపెన్ గా పెట్టేసావా? ఒకసారి ఈ వీడియో పూర్తి అవ్వగానే చూడు తల్లి. ఏ ఇంట్లో అయితే ఉప్పు డబ్బా మూత ఎక్కువసేపు తెరిచి ఉంచుతారో ఆ ఉప్పు డబ్బాలోకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలా నెగిటివ్ ఎనర్జీని లాక్కునే అంత శక్తి ఉప్పుకు మాత్రమే ఉంది. నీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి వచ్చినా, ఏ చెడు గాలి వచ్చినా, ఏ ధూళి వచ్చినా, జనాల ఆలోచనలు కానీ మనసులో కానీ ఎలాంటి చెడుని నింపుకొని వచ్చిన ప్రతి ఒక్కటి నీ ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి ఒక్క చెడుని, ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీని, ప్రతి ఒక్క నకారాత్మక శక్తిని ఈ ఉప్పు లాగేసుకుంటుంది. ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. నువ్వు మూత తెరిచిపెట్టిన ఆ కాసేపట్లోనే ఈ ఉప్పు డబ్బా అంతా లాగేసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు అదే ఉప్పుని వంటల్లో వాడుతున్నావు. అదే నకారాత్మక శక్తిని నీ ఇంట్లో ఉండే వాళ్ళ ఒంట్లోకి అంతా కూడా మళ్ళీ నింపేస్తున్నావు వాళ్ళు తినే ఆహార పదార్థాల ద్వారా. ఇప్పుడు కూడా ఉప్పుని ఒక డబ్బాలో పెట్టి మూత మూసి ఉంచాలి. మూత లేకుండా అలా తెరిచి ఓపెన్ గా ఉంచేటటువంటి ఏ పాత్రలోనూ ఉప్పును ఉంచకూడదు తల్లి. ఆ ఇంట్లో కష్టాలు తప్పవు. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉప్పు లాగి పెట్టుకుంటుంది కాబట్టి మళ్ళీ నీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఆహార పదార్థాల్లో వేయటం వల్ల, అవి తినటం వల్ల నీ కుటుంబ సభ్యుల్లో మళ్ళీ కూడా ఆ నకారాత్మక శక్తి పెరిగిపోతూనే ఉంటుంది. జాగ్రత్త. ఉప్పు ఎప్పుడూ కూడా మూత లేకుండా అలా దాన్ని ఉంచకు. వంట అయిపోగానే, వంటలోకి వేయటం అవ్వగానే ముందుగా మూత వేసి ఉంచు. ఆ తర్వాత ఉప్పులు పప్పులు డబ్బాలు ఒక్కసారి చూడు తల్లి. పాతవి కొద్దిగా మిగిలిపోయాయి, కొత్తవి తెచ్చుకున్నావు, కొత్తవి అందులో అలా పెట్టేశావు, పాతవి అడుగు భాగంలో అలా ఉండిపోయాయి. నుసి పట్టింది, పురుగు పట్టింది, బూజు కూడా పట్టింది. వాటిని తీయలేదు, బయట పడవేయలేదు. ధాన్యం అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మిని ఇలా చేస్తే నీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలకి లోటు వస్తుంది తల్లి. నీకు ఎక్కువైపోయినవి ఎవరికైనా దానంగా ఇచ్చేయి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చేయి, లేదా ఒక పక్షులకి మేతగా వేసేయి, ఆహారంగా వేసేయి. అంతేకాని అలా పురుగు పట్టుపోయి నుసి పట్టుపోయేటట్టు ఎప్పుడు కూడా చెయ్యకు. ఇప్పుడు నీకు అనుమానం రావచ్చు, లేదు బాబా నేను చాలా శుభ్రంగా ఉంచుతున్నాను అని. ఒక్కసారి వెళ్ళి చూడు తల్లి, నీకే అర్థమవుతుంది. నీ సాయి మాట ఎప్పుడూ పొల్లుపోదు. ఇంకొకటి, తిన్న తర్వాత ఎంగిలి కంచాలు తర్వాత కడుగుదాంలే, ఇంకొంచేపు కడుగుదాంలే అంటూ అన్నీ కూడా అక్కడ ఒక చోట పేర్చి పెడుతున్నావు. సింకు నిండా కూడా ఎంగిలి గిన్నెలే ఉన్నాయి. వాటి మీద ఈగలు, దోమలు, అందులో నుంచే వచ్చే వాసన నీ ఇంటికి దరిద్రాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు. ముఖ్యంగా రాత్రి పూట తిన్నాక ఇప్పుడు ఓపిక లేదులే, బద్ధకంగా ఉందిలే, ఉదయం లేచి అన్ని కూడా శుభ్రంగా కడిగేద్దాంలే అంటూ అలా పెట్టేసి పడుకుంటున్నావు. వంటగది అంటే అన్నపూర్ణాదేవి నిలయం. రాత్రిపూట అన్నపూర్ణాదేవి నీ ఇల్లు ఎలా ఉంది, నీ వాకిలు ఎలా ఉంది, నీ వంటగది ఎలా ఉంది, నువ్వు ధన ధాన్యాలను ఏ విధంగా రక్షిస్తున్నావు, సంరక్షించుకుంటున్నావు, ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నావు అంటూ వచ్చి చూస్తుంది. తెలుసా తల్లి నీకు? ఎందుకంటే నేను ఎంతగా వీళ్ళకు ప్రసాదిస్తున్నాను కదా, దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా, పాడు చేసుకుంటున్నారా, ఏం చేస్తున్నారు అంటూ చూడటానికి వస్తుంది. అలాగే నీ ఇంట్లో పడుకునేటప్పుడు రాత్రి అందరూ అన్నాలు తిన్నాక ఒక గుప్పెడు మెతుకులైన ఆ వంటగదిలో లేకపోతే అన్నపూర్ణాదేవి ఆగ్రహించి వెళ్ళిపోతుంది. అమ్మకు నిరుత్సాహం కలుగుతుంది, చిరాకు అనిపిస్తుంది. నేను ఇంత ఇచ్చినా కూడా వీళ్ళింట్లో పట్టెడు మెతుకులకు కూడా కరువు వచ్చిందా, దరిద్రం వచ్చిందా అంటూ కోపంతో వెళ్ళిపోతుంది. అమ్మ అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. రాత్రిపూట అన్నం వండగానే ఒక గుప్పెడు మెతుకులు తీసి ఒక కప్పులో పెట్టి మూత పెట్టు తల్లి. అన్నపూర్ణాదేవి నువ్వు అక్కడ తీసి పెట్టిన ఆ అన్నాన్ని చూసి సంతోషపడుతుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో అన్నం కాలే అవనివ్వకు. రాత్రిపూట పడుకునేటప్పుడు వంటగదిని శుభ్రంగా శుచిగా కడిగేసి పడుకో. నీ సింకులో అలా గుట్టగా కుప్పగా పేర్చేసి ఎంగిలి పాత్రలన్నీ, ఎంగిలి కంచాలన్నీ అలా పెట్టేసి వెళ్ళిపోయావంటే దరిద్ర దేవతని ఆహ్వానిస్తున్నావు. వీటి వల్ల లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రాలేకపోతుంది. నువ్వు ఇలా పెట్టడం వల్ల నీ ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు, వాసన, వీటిలో నువ్వే ఉండలేవు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో శుచి శుభ్రతకి మారు పేరు. అలాంటి అమ్మ ఎలా ఉంటుంది? లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మంచినీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఎలా శుభ్రంగా ఉంటాయో అలాంటి ఇంట్లో శుభ్రంగా ఉన్న చోట ఉంటుంది. ఒకే చోట నీళ్లు ఉంటే మురికి పడిపోతాయి, ఆ నీళ్లతో అమ్మ ఉండదు. అలా నీళ్లు కూడా ఇలా పనికి మాలిన ఈ వస్తువులతో నువ్వు ఇలా పెడుతూ ఉంటే మురుగు పడిపోయి మైలు పడిపోయి ఉన్న ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టలేదు. నీ కష్టాలను చూడలేక గుమ్మం వరకు వచ్చిన అమ్మ
అలా ఆగిపోయింది అక్కడ కారణం నువ్వే. మరి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి పక్కన ఒక శక్తి పక్కపక్క పగలబడి నవ్వుతోంది అని చెప్పాను. ఆవిడ ఎవరో తెలుసా? దరిద్ర దేవత. లక్ష్మీదేవికి అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవత. ఎందుకంటే ఆమెకు ఎలా కావాలో ఇల్లు, ఆమె ఎక్కడైతే ఆనందంగా తాండవం చేస్తుందో అలాంటి ఇంటిని నువ్వు ఆమెకు సింహాసనంగా ఏర్పాటు చేసి పెట్టావు. నీ ఇంటి వాతావరణాన్ని అలా తయారు చేసుకున్నావు. ఆ లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతోంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని చూసి నవ్వుతోంది, ఎగతాళి చేస్తుంది. నువ్వు ఈ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఈ ఇల్లు నా ఇల్లు, ఇది నా స్థానం, నా స్థావరం, నాకు కావలసినట్టు సిద్ధంగా ఉంది. నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేవులే, వెళ్ళు అంటూ జ్యేష్ఠాదేవి నవ్వుతోంది శ్రీ మహాలక్ష్మిని. నీకు మరి శ్రీ మహాలక్ష్మీదేవి కావాలా, జ్యేష్ఠాదేవి కావాలా తల్లి? ముందుగా వెంటనే నీ వంటగదిని చూడు ఒక్కసారి. అలా మూత తెరిచి పెట్టిన ఉప్పును తీసి బయట పడవేసి కొత్త ఉప్పును నింపి అందులో మూత పెట్టు. పురుగు పడిపోయినా, పుచ్చిపోయినా, నుసి పట్టిపోయినా ఆ ధాన్యాలు ఏవైతే ఉప్పులు పప్పులు ఉన్నాయో, బియ్యం, అవన్నీ బయట పడేసి కొత్తవి నింపు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో. నీకు ఎక్కువ అయిపోయాయి అనుకో, వేరే వాళ్ళకి ఇచ్చేయి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయి, పక్షులకు పశువులకు ఆహారంగా పెట్టేయి. లేదు అంటే కష్టాలు తప్పవు. ముందు తిన్న ఎంగిలి కంచాలను అక్కడ పెట్టకుండా శుభ్రం చేసుకో. ఇంట్లో ధూపం దీపం వేసుకో. ప్రతి శుక్రవారం కూడా నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో ధూపం దీపం వేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ 108 సార్లు చెప్పించు. అమ్మ ఖచ్చితంగా నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలాంటి ఇంట్లో నీ సాయి కూడా ఒక్క క్షణం కూడా ఉండలేడు బిడ్డ. అందుకే నీ ఇంటిని సరిదిద్దుకున్నావు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వెనక ఈ సాయి నీ ఇంట్లో అడుగు పెడతారు. నీ కష్టాలు తీరుతాయి, కన్నీళ్లు తీరుతాయి, దరిద్రం తొలగిపోతుంది అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే